హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం వెర్రి వెంకన్న అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం వెంకన్నపాలెం అనే గ్రామంలో వీరన్న అనే సంపన్న రైతు ఉండేవాడు. అతడు తల్లిదండ్రులు లేని ఒక పిల్లవాడిని చేరదీసి పెంచుతుండేవాడు. ఆ పిల్లవాడి పేరు వెంకన్న. వెంకన్న పాపం వట్టి వెర్రిబాగులవాడు. వీరన్న తన ఇంట్లో పనిపాటలన్నీ వెంకన్న చేత చేయించుకునేవాడు. ఒక రోజున వీరన్న భార్య అయిన వీరమ్మ వెంకన్నని బజారుకు పోయి ఒక 100 మామిడి పళ్ళు పట్టుకురమ్మంది. వెంకన్న మామిడి పళ్ళు కొనుక్కుని కొట్టువాడిచ్చిన రసీదు కూడా బుట్టలో పెట్టుకుని ఇంటికి వస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి వాడికి ఆ పళ్ళలో ఒక పండు తినాలని నోరూరింది. వెంటనే ఒక పండు తీసుకుని, ఇన్ని పళ్ళల్లో ఒక్క పండు తగ్గితే మా వీరమ్మ గారికి ఎలా తెలుస్తుందిలే అనుకుని తినేసి మిగతా పళ్ళు తెచ్చి వీరమ్మకిచ్చాడు. వీరమ్మ పళ్ళు లెక్కబెట్టి చూసుకుంది. ఒక పండు తగ్గింది. నువ్వేమైనా కాజేసి తిన్నావుట్రా అని అడిగింది. నేను ఒక పండు తిన్నమాట నిజమేగానండి, మరి మీకు ఎలా తెలిసిందండి అని అడిగాడు వెంకన్న. ఎలా తెలిసేదేమిట్రా నీ మొహం, రసీదే చెబుతోంది పో, ఇక ముందెప్పుడు దొంగతనం చెయ్యకు అని చీవాట్లు పెట్టింది. మరికొన్ని రోజులు గడిచినాయి. వీరమ్మ మళ్ళీ వెంకన్నని బజారుకు పంపింది పళ్ళు పట్టుకురమ్మని. వెంకన్న పళ్ళు కొనుక్కుని తిరిగి వస్తూ ఇలా అనుకున్నాడు. కిందటిసారి రసీదు బుట్టలో ఉండటాన నేను ఒక పండు తిన్న సంగతి రసీదు చూసి వీరమ్మగారితో చెప్పింది. ఈసారి దీన్ని మట్టిలో పూడ్చిపెట్టి అది చూడకుండా తింటాను. ఇలా అనుకుని వెంకన్న కొట్టువాడిచ్చిన రసీదును మట్టిలో పాతిపెట్టి దానిమీద తన కాలుతో మూసిపెట్టి బుట్టలోవి 2 పళ్ళు గబగబా తినేసి తర్వాత రసీదు తీసుకుని మిగతా పళ్ళతో ఇంటికి తిరిగి వచ్చాడు. వీరమ్మ మళ్ళీ రసీదు ప్రకారం పళ్ళని లెక్కబెట్టింది. 2 పళ్ళు తక్కువైనాయి. యారా వెధవా, ఈసారి కూడా కాజేసి తిన్నావా ఏమిటి? ఈసారి 2 పళ్ళు తక్కువైనాయి అని అడిగింది. వెంకన్న తెల్లబోయాడు. అమ్మగారు, సగం దూరం వచ్చేసరికి నాకు చాలా ఆకలి వేసిందండి, అంచేత 2 పళ్ళు తిన్నాను. అది సరేగానండి, నేను రసీదుని మట్టిలో కప్పెట్టి అది చూడకుండా తిన్నాను గదా, ఈసారి మీకు ఎలా తెలిసిందండి అని అడిగాడు. ఓరి వెర్రి వెధవా, ఈసారి రసీదే చెప్పిందిరా అని వీరమ్మ ఇక నుంచి నిన్ను బజారుకి పంపన్లే, ఇంట్లో పనులే చేస్తూ తగలడు అని కసిరింది. ఇలా ఉంటుండగా ఒక రోజున వీరమ్మ వెంకన్నని పిలిచి, ఒరేయ్, మన ఇంటి చుట్టూ ఒక మాయదారి పిల్లి తిరుగుతూ ఉంది. మన కోడిని పిల్లల్ని అది ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పింది. వెంకన్న సరేనని తల ఊపి ఆ రోజల్లా జాగ్రత్తగా కోడిని దాని పిల్లల్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రాత్రి నిద్ర వచ్చే వేళకి కోడి పిల్లలన్నింటి కాళ్ళకి కలిపి ఒక తాడు కట్టి ఆ తాడు తను పడుకున్న మంచం కోడుకి కట్టేసి నిశ్చింతగా నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ పిల్లి వచ్చి ఆ తాడు కాస్త కొరికి కోడి పిల్లల్ని ఎత్తుకుపోయింది. తెల్లవారి వీరమ్మ లేచి చూసుకుంటే కోడిపిల్లలు లేవు. ఏరా వెంక, కోడిపిల్లలేవిరా అని అడిగింది. ఏమోనండి, రాత్రి పడుకోబోయేటప్పుడు వాటన్నింటి కాళ్ళకి కలిపి ఒక తాడు కట్టి నా మంచం కోడికి కట్టాను. మరి పిల్లి ఎత్తుకుపోయిందేమోనండి అన్నాడు. ఓరి నీ తెలివి మండ, తాడు కట్టినంత మాత్రాన పిల్లి ఎత్తుకుపోకుండా ఊరుకుంటుందిట్రా అని మళ్ళీ చీవాట్లు పెట్టింది. ఇలాగే వెంకన్న ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ ఎప్పుడూ వీరమ్మ చేతిలో చీవాట్లు తింటుండేవాడు. అప్పుడప్పుడు దేహశుద్ధి కూడా జరుగుతుండేది. మరికొన్నాళ్ళు గడిచినాయి. వీరమ్మ కడుపుతో ఉంది. ఆమె పుట్టింటివారు సూడిదలని చెప్పి ఆమెకి ఒక బుట్టెడు సున్నుండలు, ఒక బుట్టెడు చలిమిడి పంపారు. ఈ సంగతి వెంకన్నకి తెలిస్తే వాడు అదంతా ఎక్కడ మింగిపోతాడోనని వీరమ్మ ఆ 2 బుట్టలు ఉట్టి మీద పెట్టి వెంకన్నని పిలిచి, ఒరేయ్, ఆ ఉట్టి మీద బుట్టలోది విషం, ఏదో తినేదనుకుని తినేవు సుమా, చెప్పా పెట్టకుండా చస్తావు అని చెప్పింది.
మళ్ళీ మామూలుగా రోజూ తిట్లు, దెబ్బలు తప్పటం లేదు వెంకన్నకి. చివరికి ఒకరోజు వాడికి ప్రాణం మీద విసుగెత్తింది. ఇలా బ్రతకటం కంటే చావటం మంచిది. అమ్మగారు ఉట్టి మీద విషం ఉందని చెప్పారు కూడాను. అది కాస్త తినేశానంటే ఇవాల్టితో నాకు ఈ బాధలు తప్పుతాయి అనుకున్నాడు. వెంటనే ఎవ్వరూ లేకుండా చూసి ఉట్టిలో ఉన్న 2 బుట్టల్లో ఉన్న చలిమిడి, సున్నుండలు 2 చేతులా తినటం మొదలెట్టాడు. ఇంతలోకే వీరన్న అక్కడికొచ్చాడు. వీరన్నని చూసి గాబరా పడ్డాడు వెంకన్న. వీరన్న, "ఏమిట్రా అలా ఉక్కిరిబిక్కిరవుతున్నావ్" అని అడిగాడు. నోట మాట రాకపోవడం వల్ల వెంకన్న నీళ్లు కావాలని చేత్తో సైగ చేశాడు. వెంటనే వీరన్న నీళ్లు తెచ్చిస్తే అవి తాగి తెప్పరిల్లుకుని వెంకన్న ఇలా చెప్పాడు. "ఏం లేదండి, రోజురోజుకి నా బ్రతుకు అధ్వాన్నమైపోతోంది. ఏ రోజు తిట్లు తినంది లేదు. అంచేత ప్రాణం మీద విసుగెత్తి చద్దామనిపించింది. పుట్టి మీద విషం ఉందని అమ్మగారు చెప్పారు. చావటానికని ఈ విషమంతా ఇప్పుడు తినేశాను." వీరన్నకేమీ అర్థం కాలేదు. వెంటనే భార్యని పిలిచి, "ఏమే, పుట్టి మీద విషం ఉందని చెప్పావుటేమిటి?" అని అడిగాడు. వెంటనే వీరమ్మ ఉట్టికేసి చూస్తే అక్కడేముంది, ఖాళీ బుట్టలు 2 ఉట్టి కింద పడేసి ఉన్నాయి. "ఓరి నీ కడుపుడకా, నీతో ఏది చెప్పినా చావుగానే ఉంది కదరా" అని ఆవిడ జరిగిందంతా భర్తతో చెప్పింది. అంతా తెలుసుకుని వీరన్న కడుపు చెక్కలయ్యేట్టు నవ్వాడు. మరికొన్నాళ్లు గడిచినాయి. వీరన్న కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్ళీడు వచ్చింది. వీరన్న, వీరమ్మ వాడికి పెళ్లి సంబంధం కుదిర్చారు. వీరన్న కొడుకు పెళ్లి దగ్గర పడింది. వీరన్న తన చుట్టపక్కాలతో 2 ఎడ్ల బళ్ళ మీద పెళ్లి కూతురి వారి ఊరికి రాత్రి భోజనాలయ్యాక బయలుదేరారు. వెంకన్న కూడా బయలుదేరాడు. అప్పుడు వీరన్న వెంకన్నని పిలిచి, "ఒరేయ్, నువ్వు బళ్ళ వెనకాలే నడిచి వస్తూ ఉండు. ఏ బండిలోంచి కూడా ఒక్క పూచిక పుల్ల కింద పడకుండా 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉండాలి సుమా" అని చెప్పాడు. వెంకన్న సరేనన్నాడు. బళ్ళలో అంతా గాఢ నిద్రలు పోతున్నారు. వెంకన్న మాత్రం బళ్ళ వెంట నడిచి వస్తున్నాడు. ఇంతలో ఒక బండికి కట్టిన ఎద్దులు పేడకడి వేసినాయి. వెంకన్న ఆ చీకట్లో అది పేడకడి అని తెలియక దాన్ని ఎత్తి జాగ్రత్తగా బండిలో నిద్రపోతున్న వారి తలల కింద పెట్టి తిరిగి బళ్ళ వెంట నడుస్తున్నాడు. మరి కాసేపటికి మరో బండి ఎద్దులు పేడకళ్ళు వేసినాయి. వాటిని కూడా ఎత్తి జాగ్రత్తగా ఆ బండిలో నిద్రపోతున్న వాళ్ల తలల కింద పెట్టాడు. ఈ విధంగా ఏ బండి ఎద్దులు పేడకడి వేస్తే అది ఎత్తి ఆ బండిలో పడుకున్న వాళ్ల తలల కింద పెడుతూ వచ్చాడు. తెల్లవారేసరికి అంతా లేచారు. ఒకరినొకరు చూసుకున్నారు. "నీ తలకి పేడ ఎలా అంటిందంటే నీ తలకి ఎలా అంటిందని" ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఆఖరికి వెంకన్నని పిలిచి అడిగారు. వాడు, "వీరన్నగారు చెప్పినట్టే చేశాను. ఒక్క పూచిక పుల్ల కూడా కింద పడకుండా చూస్తుండమన్నారు. అలాగే చేశాను" అన్నాడు. "ఓరి వెర్రి వెధవా, నీ తెలివి తెల్లారినట్టే ఉందిరా. అసలు నిన్ను మాతో తీసుకురావటం మాదే పొరపాటయింది" అనుకుని పెళ్లివారి ఊరు చేరారు. పెళ్లికొచ్చిన వారంతా చేరి వెంకన్నని కోతిని ఆడించినట్లు ఆడించారు. పెళ్లి ఆఖరి రోజున అందరితో పాటు వెంకన్నకి కూడా పెళ్లివారు కొత్త బట్టలు పెట్టారు. వెంకన్న ఆ బట్టలు కట్టుకుని అక్కడ ఒక నిలువటద్దం ఉంటే దాంట్లో చూసుకున్నాడు. తన మామూలు వెర్రి మొహానికి ఇప్పుడు అద్దంలో కనబడుతున్న మొహానికి తేడా కనిపించింది. ఇంకేముంది, తల్లి తండ్రి లేని వెంకన్నని ఎక్కడో వదిలేసి వీడినెవడినో కొత్త మొహాన్ని ఇక్కడికి తెచ్చారు బాబూ అని రాగాలు తీయటం మొదలెట్టాడు. ఇది విని ఇంటిల్లిపాది వచ్చి వెంకన్న చేత ఆ బట్టలు విప్పించి మామూలు బట్టలు కట్టించి మళ్ళీ అద్దంలో చూపించారు. అప్పటికి స్థిమితపడ్డాడు మన వెర్రి వెంకన్న. పెళ్లి అయ్యాక మళ్ళీ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. ఒకసారి పెళ్లి కూతురు వారి క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని వెంకన్నని పంపారు. వెంకన్నని పంపేటప్పుడు వీరమ్మ ఇలా చెప్పింది. "ఒరేయ్, నోటికి వచ్చిందల్లా అక్కడ వాగబోకు. ముక్తసరిగా 3 మాటలు మాట్లాడి వచ్చెయ్యి" అని.
వెంకన్న పెళ్లి కూతురు వారి ఇల్లు చేరుకున్నాడు. వాళ్ళు వెంకన్నకి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి, అక్కడ మా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా అని అడిగారు. ఉన్నారు అని జవాబు చెప్పాడు వెంకన్న. వర్షాలు బాగా ఉన్నయ్యా అని అడిగారు. ఉన్నయ్ అని జవాబిచ్చాడు. పంటలు బాగా పండుతున్నయ్యా అని అడిగారు. పండుతున్నయ్ అన్నాడు. తర్వాత ప్రశ్న, మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని అడిగారు. వీరమ్మ తనని 3 మాటల కంటే ఎక్కువ మాట్లాడవద్దని చెప్పింది కనుక వెంకన్న ఈ 4వ ప్రశ్నకి ఏమీ జవాబు చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా కూచున్నాడు. మా అల్లుడు కులాసాగా ఉన్నారా అని మళ్ళీ అడిగారు. కానీ ఈసారి కూడా వెంకన్న నోరు తెరిచి జవాబు చెప్పకపోయేసరికి ఇంటిల్లిపాదికి అనుమానం వేసింది. ఒకవేళ తమ అల్లుడికి ఏమీ జబ్బు చేయలేదు గదా అని. అంచేత ఏం నాయనా మాట్లాడవెందుచేత? మా అల్లుడికేమైనా జబ్బుగా ఉందా అని అడిగారు. కానీ 4వ మాట మాట్లాడితే ఏమి కొంప మునుగుతుందోనని వెంకన్న ఈసారి కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. ఇది చూసి ఇంటిల్లిపాది ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెట్టారు. వెంకన్న తను వాళ్లతో పాటుగా ఏడవటం మొదలెట్టాడు. ఇది చూసి తమ అల్లుడు చనిపోయే ఉంటాడని, అంచేతనే ఆ సంగతి చెప్పలేక వెంకన్న ఇంతసేపు ఎన్ని ప్రశ్నలు అడిగినా జవాబు చెప్పక చివరికి తమతో పాటు ఏడుస్తున్నాడని తేల్చుకున్నారు. ఇంకేం, నీకెంత కర్మం వచ్చిందే తల్లి అంటూ పాపం ఆ పెళ్లి కూతురి మెళ్ళో మంగళసూత్రం అవి తెంపేసి అంతా ఆ పిల్ల చుట్టూ చేరి ఒకే గోలగా ఏడవటం మొదలెట్టారు. వెంకన్నకి ఇదేమీ అర్థం కాక చల్లగా మళ్ళీ తన ఊరు తిరిగొచ్చి వీరమ్మతో జరిగిందంతా చెప్పాడు. అంతా విని వీరమ్మ వెంకన్న మీద మండిపడింది. ఒళ్ళు వాచేదాకా చితగ్గొట్టి, ఇక నుంచి నిన్ను బయటికి పంపిస్తే ఒట్టే, ఇంట్లోనే పడి చావు అని 4 తిట్టి పెళ్లి కూతురు వారి ఊరికి ఇలా జరగటానికి వెంకన్న వెర్రిబాగులతనమే కారణమని కబురు చేసింది. ఇది విన్న పెళ్లి కూతురు తరపు వారు కడుపు చెక్కలయ్యేట్టు నవ్వుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ఒకనాడు వీరన్న వీరమ్మ కొడుకుతో సహా పెళ్లికూతురు వారి గ్రామం ప్రయాణమయ్యారు. ఇంటి దగ్గర కాపలాగా వెంకన్నని ఉంచి వీరన్న వెంకన్నని పిలిచి, ఒరే వెంక, మేము తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఇల్లు చూసుకుంటూ ఉండు. ఒక్క చీమ కూడా దూరకూడదు సుమా అని చెప్పాడు. అలాగే చూస్తానండి అన్నాడు వెంకన్న. వీరన్న వాళ్ళు వెళ్ళిపోయిన మర్నాడు వెంకన్న వరండాలో పడుకున్నాడు. ఒక గోడ మీద చీమలు బారులు తీర్చిపోతున్నాయి. ఒక్క చీమని కూడా ఇంట్లో దూరనివ్వకూడదని ఆ వీరన్న గారు అంత ఇదిగా చెప్పి వెళ్లారు. ఇప్పుడిన్ని చీమలు బారులు తీర్చి పోతున్నాయి, ఎలాగా అని ఆలోచించాడు. వెంటనే వెంకన్నకి ఒక ఆలోచన తట్టింది. లేచి వెళ్ళి ఆ చీమలన్నింటినీ చంపి పారేయటం మొదలెట్టాడు. కానీ ఎన్నింటిని చంపినా ఇంకా కొత్తగా చీమలు వస్తూనే ఉన్నాయి. ఇలా కాదు, ఇంటికి నిప్పంటిస్తే సరి, చీమలన్నీ ఒక్కటి కూడా లేకుండా మాడి చస్తాయి అనుకుని ఇంటికి నిప్పంటించాడు. ఇల్లు తగలబడుతోంటే ఇంట్లోని కర్రా గిర్రా చిటపటమంటుండడం విని చీమలే అలా చిటపటమని చస్తున్నాయి అనుకుని వెంకన్న చాలా సంతోషించాడు. ఇల్లంతా కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత 2 రోజులకి వీరన్న వాళ్ళు తిరిగి వచ్చి చూసుకుంటే ఏముంది, ఇల్లంతా పూర్తిగా కాలిపోయి ఉంది. వీరన్నకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే పడుకుని ఉన్న వీరన్నని తడమడ తన్ని ఇలా ఎందుకు జరిగిందని అడిగాడు. వెంకన్న ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఛీ ఛీ చండాలుడా, నువ్వు చేస్తూ వచ్చిన తప్పులకు నిన్ను ఇంతకాలం క్షమిస్తూ మా ఇంట్లో ఉంచుకోవటం మాదే బుద్ధి తక్కువ. ఇప్పటికీ మాకు బాగా బుద్ధి చెప్పావు. ఎన్నింటి వాసాలు లెక్కబెడతావురా, ఇక నీ కర్మాన నువ్వు పో అని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఇదండి వెర్రి వెంకన్న అనే చందమామ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.